హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రీసెంట్గా తెలుగు డబ్బుడ్ మూవీస్ అయితే ఫ్రీ సైడ్స్లోకి అయితే చాలా వచ్చేసాయి. దగ్గర దగ్గర 6 మూవీస్ వరకు వచ్చాయి. బట్ ఫ్రీ సైడ్స్లో ఎందుకు చూడడం చెప్పండి? అవి ఏ ఓటీటీలో ఉన్నాయని మెన్షన్ చేస్తాను. ఈ వీడియోలో వాటి గురించి మాట్లాడుకుందాం. బట్ 6 మూవీస్ రివ్యూస్ ఒకే వీడియోలో పెట్టలేను కాబట్టి ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే ఒక 3 సినిమాల గురించి అయితే మాట్లాడేసుకుందాం. అన్సంగ్ హీరో అండ్ యూ హర్ట్ మై ఫీలింగ్స్ అండ్ విక్డ్ లిటిల్ లెటర్స్ 3 కూడా తెలుగు డబ్బింగ్లో అవైలబుల్గా ఉన్నాయి. 3 సినిమాలు కూడా నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి భయ్య. వేరే ఓటీటీలో అయితే ఏముండదు. నెట్ఫ్లిక్స్లో దొరికేస్తాయి. లేదనుకుంటే ప్రైమ్ వీడియోలో కూడా ఉంటాయి. ఒకసారి విజిట్ చేయండి. 3 ఉంటాయని చెప్పాను కానీ ఫస్ట్ 2 అయితే ఉండొచ్చు. ఇక ఈ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీ వచ్చేసి యూ హర్ట్ మై ఫీలింగ్స్. మూవీ డ్యూరేషన్ అయితే 1:33 అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేసి ఇది ఒక ఎమోషనల్ కామెడీ డ్రామా భయ్య. బెత్ అనే ఒక నావలిస్ట్ అయితే ఉంటుంది. తన హస్బెండ్ అయిన డాన్ అయితే ఒక పర్ఫెక్ట్ మ్యారేజ్ అయితే అని అనుకుంటుంది. బట్ ఒకరోజు డాన్ యాక్సిడెంటల్లీ తన ఒపీనియన్ బెత్ గురించి చెప్తాడనమాట. అది కూడా వేరొక వాళ్ళతో. అది బెత్ అయితే వినడం జరుగుద్ది. వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అయితే రావడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారనమాట. ఫస్ట్ సెషన్కి వచ్చేస్తే జూలియా లూయిస్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అని చెప్పాలి. ఫన్నీగా ఉంటుంది అండ్ ఎమోషనల్ గా ఉంటుంది. రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసి చాలా బాగా నటించిందని చెప్పాలి. సూపర్ గా అనిపించింది ఆమె పెర్ఫార్మెన్స్ అయితే. అండ్ రెగ్యులర్ లైఫ్ లో ఉంటే చిన్న చిన్న అబద్ధాలు కానీ సపోర్టివ్ వర్డ్స్ కానీ లైఫ్స్ మీద ఎంత ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి, ఆ ఇంపాక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తాయి అన్నది ఈ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ప్రెజెంట్ చేస్తారు భయ్య. చిన్న చిన్న అబద్ధాలే కావచ్చు, బట్ వాటి ఇంపాక్ట్ అయితే ఎంత గట్టిగా ఉంటుందో మూవీలో చూస్తారు. అండ్ డైలాగ్స్ చాలా న్యాచురల్ గా ఉంటాయి. ఎమోషనల్ డెప్త్ కూడా ఉంటుంది. అండ్ మెయిన్ గా కపుల్స్ అయితే చాలా బాగా రిలేట్ అయ్యి అయితే చూస్తారు ఈ మూవీని. కపుల్ మూమెంట్స్ అయితే చాలా గట్టిగా ఉంటాయి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ కొంచెం స్లో అయితే అనిపిస్తుంది భయ్య. అండ్ మూవీలో తీసుకున్న కాన్ఫ్లిక్ట్ ఏదైతుందో అది చాలా మందికి అయితే సింపుల్ గా అనిపించవచ్చు. బట్ ఎలాంటి కాన్ఫ్లిక్ట్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అది కపుల్స్ కి బాగా అర్థమవుద్ది. సీరియస్ ప్రాబ్లం కాకపోవచ్చు కానీ కనెక్ట్ అయ్యే ఆడియన్స్ అయితే కనెక్ట్ అవుతారు. అందరికీ అయితే వర్కౌట్ అవుతుంది అయ్యే మూవీ అన్నది. కపుల్స్కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారు. సింగిల్స్కి కానీ కొంతమంది ఆడియన్స్కి కానీ ఎంత సిల్లీ కాన్సెప్ట్ ఏంటన్న ఫీల్ అయితే వస్తుంది. నాకైతే మూవీ వచ్చేసి ఓకే అనిపించింది. పర్లేదు భయ్య, ఒకసారి అయితే చూడొచ్చు. ఫ్యామిలీ వాచబుల్ అంటే మరీ న్యూడిటీ అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. బట్ లవ్ పరంగా కపుల్స్ పరంగా డిస్కషన్స్ అన్న మెచ్యూర్ థీమ్ అయితే ఉంటుంది. బట్ వాటి పరంగా అయితే చూసేచ్చని చెప్తా ఫ్యామిలీతో. ఇక సెకండ్ మూవీ విషయానికి వచ్చేస్తే విక్డ్ లిటిల్ లెటర్స్. ఇది కూడా నెట్ఫ్లిక్స్ లోనే ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1:40 అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే 1920s లో ఇంగ్లాండ్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసుకున్న మూవీ అనమాట. ఇది ఒక మిస్టరీ కామెడీ మూవీ. ఎడిత్ అనే లేడీ అయితే ఉంటుంది అనమాట. తనకి కొన్ని వల్గర్ లెటర్స్ అయితే వస్తూ ఉంటాయి. అయితే ఆ వల్గర్ లెటర్స్ వల్ల తన నైబర్ అనే రోజ్ మీద అయితే సస్పిషియస్ గా ఫీల్ అవుతుంది. తనే పంపుతుందేమో అని చెప్పేసి. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఒలివియా కాల్మన్ అండ్ జెస్సీ బక్లీ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఇద్దరు క్యారెక్టర్స్ కూడా చాలా బాగా సూట్ అయ్యారని చెప్పాలి. కామెడీ పరంగా మిస్టరీ పరంగా రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసి అయితే మెయింటైన్ చేసి చూపిస్తారు. సోషల్ కామెంటరీ కూడా ఉంటుంది. అంటే జెండర్ మీద రెప్యుటేషన్ మీద అయితే మెయింటైన్ చేస్తారు. అంతా కూడా వాటి పరంగా థీమ్స్ ని చాలా బాగా ప్రెజెంట్ చేశారని చెప్పాలి. పీరియాడిక్ సెట్టింగ్ భయ్య. 1920s లో జరిగే మూవీ కాబట్టి ఆ ఇంగ్లాండ్ బ్యాక్ డ్రాప్ ని చాలా బాగా అథెంటిక్ గా చూపిస్తారు. కాస్ట్యూమ్స్ పరంగా పీరియాడిక్ సెట్టింగ్ పరంగా బాగా రీక్రియేట్ చేసి చూపించారని చెప్పాలి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఆ క్లైమాక్స్ కి వెళ్ళి కొద్ది కూడా మూవీ సెకండ్ హాఫ్ అంతా కూడా ప్రెడిక్టబుల్ గా మారిపోతుంది భయ్య. ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ గా కానీ సూపర్ ట్విస్ట్లు కానీ రాసుకోలేదు. అండ్ సమ్ కామెడీ సీక్వెన్సెస్ అన్ని కూడా ఓవర్ ది టాప్ గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ ల్యాగ్ గా కూడా ఉంటుంది. ఆ హ్యూమర్ జనరేట్ చేసిన సీన్స్ ఏవైతే అవి అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. నాకైతే ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మూవీ యావరేజ్ వాచ్ అనిపించింది. మరీ ఏం లేవు చూడడానికి అనుకుంటేనే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేచ్చు. మరి ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొంచెం లాంగ్వేజ్ పరంగా అడల్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. అడల్ట్ థీమ్స్ కూడా ఉంటాయి. కొంచెం ఇబ్బంది పడతారు భయ్య ఫ్యామిలీతో చూడడానికి. సో బెటర్ ఇండివిజువల్ గా చూడండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా లాస్ట్ థర్డ్ వన్ వచ్చేసి అన్సంగ్ హీరో. ఈ మూవీ డ్యూరేషన్ అయితే 1:53 అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేసి ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ భయ్య. అంటే ఇన్స్పైర్ అయితే తీసుకున్నారు. స్మాల్ బోన్ ఫ్యామిలీ ఆస్ట్రేలియా నుండి అయితే యుఎస్ కి మైగ్రేట్ అవుతుంది అనమాట. అక్కడ ఫైనాన్షియల్ పరంగా కొలాప్స్ అవుతారు. అండ్ సెటిల్ అవడానికి అయితే హార్డ్షిప్స్ అయితే ఫేస్ చేస్తారు. హార్డ్ వర్క్ తో కష్టపడతారు. దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఎలా సెటిల్ అయ్యారు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ ఎమోషనల్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ పేరెంట్ రోల్స్ చేసిన యాక్టర్స్ అయితే చాలా బాగా సూట్ అయ్యారని చెప్పాలి. అండ్ ఫెయిత్ మీద ఆధారపడి ఉంటుంది మూవీ అంతా కూడా. చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు. లైక్ ఫ్యామిలీ బాండింగ్ కానీ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇలాంటి వాటినన్నిటి కూడా చాలా బాగా చూపిస్తారు భయ్య. ఎమోషనల్ గా అనిపిస్తుంది అండ్ మోటివేటింగ్ గా కూడా అనిపిస్తుంది మూవీ అన్నది. అండ్ హార్ట్ వార్మింగ్ ఇన్స్పైరింగ్ మూమెంట్స్ కూడా గట్టిగా రాసుకున్నారు. నాకైతే బాగా వర్కౌట్ అయ్యాయి ఇవన్నీ కూడా. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే క్రిస్టియన్ అనే రిలీజియస్ థీమ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి భయ్య మూవీలో. నాన్ రిలీజియస్ పర్సన్ కి అయితే కొంచెం ఇబ్బంది అవుతారు, కనెక్ట్ కాకపోవచ్చు అనమాట ఆ క్రిస్టియన్ థీమ్స్ కి. దాని పరంగా కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. అండ్ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇంతకుమించి అయితే నాకు నెగిటివ్స్ ఏం లేవు. ఓవరాల్ గా చెప్పాలంటే నాకు ఈ మూవీ అయితే బాగానే వర్కౌట్ అయింది. చూడొచ్చు అని చెప్తా. మరి చెప్తున్నా, క్రిస్టియన్ రిలీజియస్ కి కనెక్ట్ అవ్వకపోతే మాత్రం మీకు మూవీ అయితే అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ ఈ మూవీ కూడా ఫ్యామిలీతో అయితే చూసేచ్చు భయ్య. ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎటువంటి వల్గర్ కంటెంట్ అయితే ఉండదు మూవీలో.
ఇక ఈ 3 మూవీస్ నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగున్నాయి. 'యూ హర్ట్ మై ఫీలింగ్స్' చూద్దాం అనుకుంటే ఎమోషనల్ డ్రామా భయ్యా. అబౌట్ హానెస్టీ గురించి అయితే ఉంటుంది. 'వికెడ్ లిటిల్ హార్ట్స్' అయితే ఫన్ మిస్టరీ కామెడీ విత్ సోషల్ సటైర్ అయితే ఉంటుంది. ఇంకా 'హన్సంగ్ హీరో' అయితే ఇన్స్పిరేషనల్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో అన్ని అవైలబుల్‌గా ఉన్నాయి. వీకెండ్‌కి పర్ఫెక్ట్ కాంబో. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్పుడు కామెంట్స్‌లో మీ ఒపీనియన్స్ కూడా ఎక్స్‌ప్రెస్ చేయండి. నాకు తెలుస్తుంది. ఓకే. లవ్ యూ ఆల్. బై.